ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయం. పురాణ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఉమ్మెడ దివ్యక్షేత్ర వైభవం ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం. విశాల నీలాకాశం, కనుచూపు మేరా కనిపించే నీటి తెరగల గోదావరి తీరం, నింగి నేలా కలిసేలా ఉండే పవిత్ర స్థావరం, ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే చోటు, సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి నడయాడిన పవిత్ర స్థలం, సైకత లింగాన్ని చేసి శివరూపాన్ని భక్తితో కొలిచిన చోటు, 1000 ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే చోటు, అదే ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వరాలయం. గలగలా పారే గోదావరి నిర్మానుష్య ప్రదేశంలో ప్రశాంతతను పంచుతుంది. ఊరికి దూరంగా రాళ్ళు, గుట్టలు, శబ్ద కాలుష్యానికి దూరంగా కనిపించే 1000 ఏళ్ల చారిత్రక ఆధ్యాత్మిక ప్రపంచం ఈ దేవాలయం. కొత్తగా సంతరించుకున్న పుష్కర శోభ మరియు కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి దాన శాసనాలు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో అలరారుతున్న ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. అల్లంత దూరం నుంచి కనిపించే గుడి, దాని పరిసరాలు దగ్గరికి వెళుతున్న కొద్దీ స్పష్టమవుతుంటాయి. దేవాలయం దగ్గర పడుతున్న కొద్దీ ముందుగా కనిపించే పాల నురగలాంటి దీపస్తంభం 108 దీపాలు వెలిగించేలా నిర్మించిన ఈ నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత. దీన్నే స్థానికులు దీపఖండంగా పిలుస్తారు. ప్రత్యేక రోజులలో ఈ స్తంభం మీద దీపారాధన చేసిన తరువాతే పూజా కార్యక్రమాలు మొదలయ్యేవట. ఇంకో ప్రత్యేకత ఈ దేవాలయానికి ధ్వజస్తంభం లేకపోవటం. పది 11 శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లుగా చెబుతున్న ఈ దేవాలయం ఎన్నో విశేషాల నిలయం. ధ్వజస్తంభం లేని దేవాలయంగా, గర్భగుడిలో శివలింగం ఉమాదేవితో కలిసి ఉన్న దేవాలయంగా, త్రినేత్ర శివలింగం ఉన్న దేవాలయంగా అనేక ప్రత్యేకతలతో ఈ ఆలయం తేజరిల్లుతోంది. ఈ క్షేత్రం స్వయంభూ దేవాలయమని చెప్పడానికి ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, స్థల పురాణం మున్నగు అంశాల్ని తెలుసుకోవాల్సిందే. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి? త్రేతాయుగంలో గోదావరి తీరం వెంట వెళుతున్న శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఓ రోజు ఉన్నాడని స్థల పురాణం. మరునాటి ఉదయం పూజ కోసం తీరం మీదున్న ఇసుకతో సైకత లింగాన్ని చేసి అర్చించాడని పురాణ కథనం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే
जगतः पितरौ वन्दे उमामहेश्वरम् वन्दे उमामहेश्वरम्। అలా రాముడు చేతిలో రూపుదిద్దుకొని పూజలందుకున్న సైకతలింగం యుగ యుగాలుగా మారి శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఆ తరువాత ఈ ప్రాంతం చుట్టూ ఉమ్మెడ గ్రామం ఏర్పడింది. కళ్యాణి చాళుక్యుల పాలన కిందికి వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రాంత విశిష్టత తెలుసుకున్న కళ్యాణి చాళుక్యులు ఇక్కడ దేవాలయ నిర్మాణం చేశారు. ఇక ఈ ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే నిత్య పూజలు, మున్నగు విశేషాలు ఏమిటో ఆలయ పూజారి మాటల్లో. ఓం నమః శివాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యో నమః. ఈ గుడి ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమ్మెడ గ్రామానికి చెందినటువంటి గుడి. దీన్ని ఉమా సహిత ఉమామహేశ్వర దేవాలయమని ఇక్కడ పిలువబడుతుంది. ఈ గుడి అప్పుడు శ్రీరాముడు అయోధ్యకి వెళ్ళేటప్పుడు శ్రీలంకకి వెళ్ళే సమయం లోపల ఇక్కడ రాముడికి అర్చన చేసి నటువంటి అని స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి గుడి ఎన్నో వేల సంవత్సరాల క్రితమైనటువంటి ప్రాచీనమైన గుడి. ఇక్కడ గుడికి ఎక్కడ కూడా ఇసుక కానీ కంకర కానీ వాడబడకుండా ప్రతీది కూడా రాయితోనే నిర్మితమైనటువంటిది. ఈ గుడి 6 నెలలు నీటిలో ఉన్నప్పటికీ, 6 నెలలు బయట ఉన్నప్పటికీ, 6 నెలలు నీటిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చెక్కు చెదరకుండా హాయిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మొత్తం రాతి కట్టకం. ఇక్కడ ఎక్కడా లేనటువంటి శివుడికి ఇక్కడ శివుని మీద లింగం మీద త్రినేత్రం ఉంటుంది. కాబట్టి ఈ త్రినేత్రాన్ని దర్శించినట్లానికి చాలామంది భక్తులు మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అన్ని దిక్కుల నుంచి కూడా తండోపతండాలు వస్తుంటారు. ఇక్కడ ఎక్కడా లేనటువంటి దీపస్తంభం ఒకటి ఉంది. ఈ దీపస్తంభానికి 108 దీపాలు దీపస్తంభంపై పెట్టబడతాయి. ఆ దీపస్తంభాలు పెట్టేటప్పుడు అష్టోత్తర శతనామంతో పూజ చేస్తూ ఉంటూ ఆ 108 దీపాలను ఆ శివునికి కార్తీక మాసంలో మరియు శివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి నాడు తర్వాత శివరాత్రి నాడు 2 పర్యాయములు ఇచ్చేయబడుతుంది. కాబట్టి అలాంటి దీపస్తంభం కూడా ఇక్కడ ప్రాముఖ్యత వహించి ఉంది. మరియు ఇక్కడ లింగానికి ఎందరో మంది భక్తులు దీన్ని నమ్ముకొని చాలామంది వస్తుంటారు భక్తులు. పండుగ రోజుల్లో అనంటే ఇక్కడ శివరాత్రి రోజే అభిషేకం అవుతూ ఉంటుంది. అభిషేకము జాతర నిర్వహించబడుతుంది. శివరాత్రి సమయం లోపల ఇక్కడ దాదాపు 30 నుంచి 35 వేల మంది హాజరై ఇక్కడ ఉన్న 30 లక్షల వరకు మంది హాజరవుతూ ఉంటారు. దాదాపు 28 క్వింటాల బియ్యం నుంచి 30 క్వింటాల వరకు బియ్యం దంగుతూ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున వీడిసి వాళ్ళు శివరాత్రికి 3 రోజులు జాతరని చాలా సంబరంగా జరుపుతుంటారు. కాబట్టి ఈ జాతరకి చాలామంది చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర వాళ్ళు, కొంతమంది హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి భక్తులు చాలా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి శివరాత్రి జాతర ఎక్కడ లేనటువంటి జాతర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరపబడుతుంది. దానికి వీడిసి వాళ్ళ సహకారము, పక్క గ్రామస్తుల సహకారము, తర్వాత గ్రామ యువకుల సహకారము, అందరి సహకారం అందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రమైన గోదావరి ఒడ్డున ఈ ఆలయం ఉంది. కాబట్టి ఇక్కడ పవిత్రమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి, కోరుకున్న వారికి కోరుకున్నంత కొంగు బంగారం అవుతుంది. ఆ ఉమామహేశ్వరుని కటాక్ష సిద్ధి లభిస్తుందని అందరి భక్తుల నమ్మకం. కాబట్టి ఎవరైతే ఈ గుడిని దర్శిస్తుంటారో వారికి సకల సౌభాగ్యాలు కలగాలని నేను కూడా పంతులుగా మీ అందరికీ నా యొక్క కోరికను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కాలక్రమంలో గ్రామంలో అంటువ్యాధులు ప్రబలాయి. వాటి నుండి ఉపశమనం కలిగించడానికి ఇక్కడున్న ఉమామహేశ్వర ఆలయంలోని ఉమాదేవికి అప్పటి రాజులు చండీ యాగాలు, రుద్రయాగాలు చేసి రకరకాల దానాలు చేశారట. అప్పుడు ఊరు బతికిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉమ్మెడ గ్రామం కొత్తగా ఏర్పడింది. ఉమామహేశ్వరాలయ ప్రాంతం మినహా పాత ఉమ్మెడ గ్రామం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపులో చేరింది. ఆలయం పక్కగా ముంపునకు గురైన ప్రాంతంలో కళ్యాణి చాళుక్యరాజు
5వ విక్రమాదిత్యుని పాలనా కాలం. అంటే ఇక్కడ క్రీస్తు శకం 1011వ సంవత్సరం నాటి దాన శాసనం ఒకటి ఇక్కడ దొరికింది. ఇందులోని సారాంశం ప్రకారం క్రీస్తు శకం 1011లో 5వ విక్రమాదిత్యుని ప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని మహామండలేశ్వరుడనే వ్యక్తి పాలించాడు. నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతన క్షేత్రంగా ఈ ఉమామహేశ్వర ఆలయంలో మరో విశిష్టత గర్భగుడిలో శివలింగంతో పాటు ఎడమవైపు వెనక భాగంలో పార్వతీదేవి కొలువుదీరి ఉండడం ఇలా మరెక్కడా లేదని చెబుతారు. ఇక ఇక్కడున్న శివలింగంలో మరో ప్రత్యేకత లింగానికి త్రినేత్రం ఉండటం. ఇది ఇలా స్పష్టంగా కనిపిస్తుండడంతో భక్తులు సాక్షాత్తు శివుడు లింగరూపంలో కొలువయ్యాడని నమ్ముతారు. గర్భగుడి ముఖద్వారానికి పైన గజలక్ష్మి శిల్పచిత్రం గోచరిస్తుంది. కాకతీయుల కాలంలో దీన్ని వినాయక రూపంగా మార్చారని చరిత్రకారులు చెబుతారు. దీనికి తోడు గర్భగుడి ప్రవేశ ద్వారానికి ఇరువైపులా వైష్ణవ ద్వారపాలకులు దర్శనమిస్తారు. మండప భాగంలో షోడోష స్తంభాలపైన వివిధ జంతువుల శిల్పచిత్రాలు కానవస్తాయి. గర్భాలయానికి ఎదురుగా నంది నల్లని శిలాకృతిలో కానవస్తుంది. శివుని వాహనం నంది. కృషి, ఓర్పు, స్థిర చిత్తం ధర్మానికి ప్రతీక. సత్యం, శౌచ్యం, దయ, తపస్సు 4 పాదాలు. ధర్మంగా జీవించాలి, ఇంద్రియాలను నియంత్రించాలి, సహనాన్ని పెంచుకోవాలి, పరమాత్ముడిపై ధ్యాస నిలపాలి. అప్పుడే పరమేశ్వరుని చేరుకోగలమని నందివాహనం తెలియజేస్తుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట నంది కొమ్ముల మధ్య ఉన్న సందులోంచి శివలింగాన్ని దర్శించుకొని శివునికి సంపూర్ణ శరణాగతిని ఆచరిస్తారు. नागेन्द्रहाराय त्रिलोचनाय ॐ भस्माङ्गरागाय महेश्वराय ॐ नित्याय शुद्धाय दिगंबराय ॐ तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय ఉమామహేశ్వర ఆలయానికి ఆగ్నేయ దిశలో కొంత దూరంలో రోడ్డుకి అవతలి ప్రక్కన అనేక బండరాళ్ల మధ్య భైరవకొండ ఉంది. ఒకప్పుడు ఇక్కడిదాకా ఉమ్మెడ గ్రామం విస్తరించి ఉండేదనడానికి చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ జైన, శైవ, వైష్ణవ మతాలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు, అనేక శిల్పాలు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే చిన్న గుడిలో శివుడు కాలభైరవ రూపంలో దర్శనమిస్తాడు. అందువల్ల ఈ గుట్ట ప్రాంతం కాలభైరవ గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భైరవుడు చతుర్భుజుడై కనిపిస్తాడు. ఈ భైరవ గుట్ట ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి 5 ముఖాలతో దర్శనమిస్తాడు. 4 దిక్కులకు 4 ముఖాలు, మరో ముఖం ఆకాశం వైపు తిరిగి కనబడుతుంది. సింధువర్ణంలో గోచరించే ఈ విగ్రహం అతి పురాతనమైనది. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా,
దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఇంకా ఈ ప్రాంతంలో జైన మతానికి చెందిన జైన వినాయకుడు, కళ్యాణి చాళుక్యరాజుల కాలం నాటి శాసనాలు, సన్యాసులు నివసించడానికి చిన్న చిన్న గుహ ఆలయాలు ఉన్నాయి. ఇందులో అనేక దేవతామూర్తుల విగ్రహాలు బండరాళ్లపై చెక్కి ఉన్నాయి. అవి జైన మతానికి చెందిన శిల్పరీతిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంకా అంబికాదేవి విగ్రహాలు, ఇతర దేవతల పాదుకా చిహ్నాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 2 బండరాళ్ల నడుమ శిలాశాసనం కనబడుతుంది. 1011వ సంవత్సరంలో వేయించిన శాసనంగా కళ్యాణి చాళుక్యుల కాలంలో 5వ విక్రమాదిత్యుడు అనే రాజు ఈ దాన శాసనం రాసిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కాలంలో పాత ఉమ్మెడ గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలో నిత్య పూజలు జరిపేందుకు విక్రమాదిత్యుడు ఇక్కడ 400 బ్రాహ్మణ కుటుంబాలను పోషించాడని చరిత్ర. వీరు ప్రత్యేకంగా స్నానమాచరించడానికి పెద్ద బావిని తవ్వించారు. ఇందులో ఇప్పటికీ నీళ్లుండడం విశేషం. ఉమామహేశ్వరుని కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు కళ్యాణకట్టను కూడా ఇక్కడ నిర్మించారు. దాన్ని కాకతీయుల కాలంలో మరింత కళా నైపుణ్యంతో తీర్చిదిద్దారు. దీనికి వెనుక భాగంలో శిథిలావస్థలో శివాలయం అంటే స్వయంభూలింగం ఉంది. వీరగల్లుగా పిలువబడే కాకతీయుల కాలం నాటి యుద్ధ దృశ్యాలకు సంబంధించిన శిల్పాలను ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఉమ్మెడ గ్రామంలోని ఉమామహేశ్వరాలయానికి గల ప్రత్యేక విశేషం ఏమిటంటే గర్భగుడితో సహా ఎక్కడా తలుపులు కనిపించవు. ఈ ఆలయం గోదావరి తీరంలో ఉంది కాబట్టి నదిలోని నీటి ఉధృతి పెరిగినప్పుడు ఆ నీరు తలుపుల్ని దాటుకుని గుడిలోకి ప్రవేశిస్తాయనే ఉద్దేశంతో గర్భగుడితో సహా ఎక్కడా పెట్టబడి లేవని చెబుతారు. దీనికి ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉందని అంటారు. దేవాలయం మొత్తం పురాతన ఆనవాళ్లే. చిన్న ప్రవేశ ద్వారం, దీపస్తంభం, రాతి మంటపం, రాయితో చెక్కిన ద్వారాలు, పైకప్పు, ద్వారాలు, స్తంభాల మీద విగ్రహాలు అన్నింటికీ ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక గర్భగుడిలోని శ్రీచక్రం, మంటపంలోని పద్మపుష్పాలు, రాతి స్తంభాలు గతకాలపు వైభవాన్ని, చారిత్రక విశిష్టతను, ఆనాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నిశ్శబ్దంగా కళ్లకు కడతాయి. ఆలయ మంటపానికి 3 ముఖద్వారాలు ఉన్నాయి. ఉత్తర ప్రవేశ ద్వారానికి పైన జైనమత 4వ తీర్థంకరుడైన అభినందుని శిల్పచిహ్నమైన వానరాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ దేవాలయంలోని ఒక మహత్యం తెలుసుకోవాలి. అదే శివలింగం వెనుక వైపు గల గండదీపం. ఎంత గాలి వచ్చినా గాని ఈ గండదీపం కొండెక్కలేదని చెబుతుంటారు. వేరే మూలలలో గల దీపాల్ని వెలిగించినప్పుడు చిన్న గాలి వచ్చినా ఆ దీపాలు కొండెక్కడం జరిగింది. కానీ శివలింగం వెనుకవైపు గల గండదీపం ఇంతకుముందు పుష్కరాల సమయాల్లో ఎంత గాలి వచ్చినా, పుష్కర ఘాట్ల నిర్మాణాలు దెబ్బతిన్నా ఇక్కడి గండదీపం మాత్రం కొండెక్కడం జరగలేదట. అది అప్పటి కాలం నాటి వాస్తు శిల్పులు, వాటి నిర్మాణ నైపుణ్య విశేషం అని చెప్పవచ్చు. శివరాత్రితో పాటు శ్రావణమాసం, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతుంటాయి.
కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు. వీటన్నింటికన్నా ముందు దీపస్తంభంలో ఉన్న 108 దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజే గంగాహారతి కూడా నిర్వహిస్తారు. దీంతోపాటు ప్రతి సోమవారం ఉదయం శివుడికి అభిషేకాలు, మహాహారతి ఇస్తారు. ఇక దీంతో పాటు అమ్మవారు ఉమాదేవి కొలువై ఉన్నారు కాబట్టి శుక్రవారం కూడా మహాహారతి ఉంటుంది. కార్తీక మాసంలో గ్రామాల నుండి భక్తులు వచ్చి గోదావరిలో తెప్పలు వదులుతారు. గ్రామానికి దూరంగా ఉంది కాబట్టి దేవాలయాన్ని దర్శించుకుని వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామంలోని కొంతమంది యువకులు సంఘ సభ్యులుగా ఏర్పడి వంతుల వారీగా ప్రతి సోమవారం సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి అన్నదానం చేస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఈ ఆలయానికి ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర నుండి భక్తులు పోటెత్తుతుంటారు. ఇంకా ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడి స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చిన కొంతమంది భక్తుల మాటల్లో. ఓం నమ శివాయ. నా పేరు ఆకుల రాజేందర్. ఉమ్మేడ విలేజ్ మాది. ఇక్కడ నది తీరాన మాకు శివాలయం, ఉమామహేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ చాళుక్యులు అప్పుడు ఈ నిర్మించబడింది. అలాగే ఈ విలేజ్ లో ఒక కళ్యాణ కట్ట కూడా ఉంది. ప్లస్ అది ఒకటి ఏంటంటే మన పంచముఖి హనుమాన్ ఉంది. అలాగే కాలభైరవ స్వామి ఉంది. కాలభైరవ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే మనకు కాశీలో ఒక కాలభైరవుడు ఉంటాడు. అక్కడ ఒక 4 భుజాలతో కూడిన కాలభైరవుడు ప్లస్ అదే విధంగా ఉమ్మెడల్ని ఉంది 4 భుజాలతో కూడిన కాలభైరవుడు. ఈ యొక్క నది ఒడ్డు పక్కన శివాలయం ఉండడం గొప్పతనం. అందులో ఒకటి ఏంటంటే ఈ త్రినేత్రలింగం ఉంది. ఈ త్రినేత్రలింగం చాలా మట్టుకు అందరికీ దర్శనం ఇవ్వడం చాలా గొప్ప వరం ఇది మా అందరికి. ఈ యొక్క లింగం యొక్క గొప్పతనం అందరికీ ఏదైనా కోరుకున్న మొక్కులు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడు ఈ యొక్క శివుడు. ఈ శివాలయం ప్రతి దగ్గర ప్రతి ఆలయానికి ముంగట గజస్తంభం ఉంటది. ఈ యొక్క గుడికి గజస్తంభం లేదు. ఎందుకనగా అంటే మన దీపస్తంభం ఉంది. ఈ ఏకశిల దీపస్తంభం అంటారు దీన్ని. 108 దీపాలతో కూడిన ఒక దీపస్తంభం. ఇది ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి శివరాత్రికి ఈ యొక్క 108 దీపాలు మేము వెలిగించడం జరుగుతుంది. అలాగే గంగా హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. నా పేరు సారిక. ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం ఉమ్మెడ. శివరాత్రి రోజు చాలా త్రినేత్రలింగం ఉంటుంది కాబట్టి జనాలు చాలా మంది వస్తారు. అనుకున్న పనులు అన్నీ నిలబడతాయి. పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఇక్కడ దీపాలంకరణ కూడా ఉంటుంది. ఏకశిల స్తంభం ఉంటుంది. 108 దీపాలు ఉంటాయి. సో దాని కాబట్టి భక్తులు చాలా నమ్ముకుంటారు. త్రినేత్రలింగం అని కాబట్టి ఉమామహేశ్వర టెంపుల్లో ఉంది. అలాగే ఇక్కడ 12 సంవత్సరాల నుంచి మనకు పుష్కర అని ఉంటుంది చూడండి. ఆ పుష్కర సమయంలో కూడా ఇక్కడ ఈ గంగకు వచ్చి త్రినేత్రలింగంని దర్శనం చేసుకుంటారు కాబట్టి కొన్ని లక్షల మంది వస్తారు. మళ్ళీ ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి వస్తారని కోరుకుంటున్నాను నేను. చాలా అన్నదాన సత్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ గుడిలో త్రినేత్రలింగం గుడిలో ప్రతి సోమవారం అన్నదానం, సత్యనారాయణ వ్రతాలు ఇలా అన్నీ జరగబడతాయి. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి గత ఏడాది నుంచి నేను వస్తున్నాను. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా త్రినేత్రలింగం ఉంటుంది కాబట్టి నేను కూడా చాలా నమ్ముకుంటాను. భక్తులు కూడా కోట్ల మంది, లక్షల మంది వస్తారు. చాలా నమ్ముకుంటారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాము. స్వామివారిని దర్శనం చేసుకుంటే మీకు కూడా కృపా కటాక్షాలు ఉంటాయని కోరుకుంటున్నాం. నేను నేతికార్ మురళి. మాది ఉమ్మెడ గ్రామం. ఇది చాలా చారిత్రకమైనటువంటి గ్రామము. ఇక్కడ
మనకు వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ చారిత్రక ఆధారాలు మనకు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది చారిత్రక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రాజరాజ నరేంద్రులు ఇక్కడ వచ్చినట్టు, ఇక్కడ వచ్చి ఉమామహేశ్వరునికి అభిషేకం చేసినట్టుగా మనకు శిలాశాసనం ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ జైన మతం కూడా చాలా ప్రసిద్ధి చెందినదని మనకు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అలాగే మనకు ఇక్కడ కాలభైరవుడి యొక్క ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి కాలభైరవుని దర్శించుకుంటారు. అలాగే శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది కావున ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి భజన కార్యక్రమాలు, అలాగే ప్రతి మహాశివరాత్రికి భోజనాలు ఇక్కడ ఉమ్మెడ గ్రామ ప్రజలు, గ్రామ వీడీసీ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సోమవారము ఇక్కడ భోజన కార్యక్రమాలు అలాగే వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకం ఏమిటంటే ఆలయానికి తలుపులు కూడా లేవు. పున్నమి అమావాస్య రోజు కూడా మనకు ఓపెన్ ఉంటుంది. కాబట్టి భక్తులు ఇక్కడ నాగపూజలు కూడా ఏదైనా దోషాలు ఉంటే చేసుకునే అవకాశము ఇక్కడ మనకుంది. కాబట్టి భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఉమామహేశ్వర ఆలయానికి చాలా గొప్ప పేరు ఉంది. ఆ ఉమామహేశ్వర ఆలయం మీదనే మనకు ఉమామహేశ్వర వరముగా ఉండే ఉమామహేశ్వరం పలకలేక జనాలు ఉమ్మెడగా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామం వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. అలాగే ఈ లింగము త్రినేత్ర లింగము, మనకు ఎక్కడ కూడా అద్భుతమైన లింగం మనకు ఎక్కడ కూడా కనిపించదు. పర్టికులర్ ఈ ప్రపంచమంతా తిరిగి చూసినా అలాంటి లింగం మనకు ఎక్కడ కనిపించదు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన లింగం. కాశీలో కూడా త్రినేత్ర లింగము ఒక్కటి ఉందని తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా ఇట్లాంటి మనకు లింగం కనిపించదు. ఇది మా ఉమామహేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ఉమ్మెడ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉండేది. చాలా ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు అప్పుడు పోచంపాడు ఏదైతే ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నిర్మాణం అయిందో దాంట్లో ముంపుకు గురవడం వల్ల ఆ గ్రామం అక్కడి నుంచి ఒక 3.5-4 కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మాణమైంది. కానీ ఇప్పటికీ కూడా ఆలయం ప్రతి సంవత్సరం ఎంత ఫ్లో వచ్చినా ఆలయం తట్టుకుంటూ నిలబడుతుంది. అలాగే ఒక 2 నెలలు వాటర్లో ఉన్న తర్వాత మహాశివరాత్రికి పరమశివుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ శివాలయం యొక్క గొప్పతనం ఏమిటంటే అప్పుడు చాలామంది గ్రామంలో పాత ఊరిలో ఉన్నప్పుడు మనుషులు చనిపోతే ఒక స్త్రీ మీదకి అమ్మవారు పూని ఉన్న రాజు, అప్పుడున్న కళ్యాణ చాళుక్యుల యొక్క రాజు వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలని చెప్తే అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారికి చెప్తే రెవెన్యూ అధికారి ద్వారా కళ్యాణ చాళుక్యుల యొక్క రాజైనటువంటి రాజరాజ నరేంద్రులు స్వయంగా ఇక్కడ వచ్చి పున్నమ రోజు రాత్రి అభిషేకం చేయడం జరిగింది. ఇది గుడి యొక్క గొప్పతనం. అప్పుడు వెలిసిందే ఈ యొక్క శిలాశాసనం మనకు రాళ్లల్లో కనిపిస్తూ ఉంది. ఉమ్మెడ గ్రామం ఉమామహేశ్వర దివ్యధామం. భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనురక్తిని, అవ్యక్తమైన అలౌకిక అనుభూతిని అందిస్తుంది. ఆ ఉమామహేశ్వర స్వామివార్ల అపార కరుణ అందరికీ ప్రాప్తించాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఓం నమః శివాయ. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధరా భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీ గౌరీ బింబాధరా క్షేత్రాన కొలువున్న దేవ మా ఉమా మహేశ్వరా, మా స్వామి బసవేశ్వరా. భక్తులను బ్రోవరా, శక్తులను ఈయరా, దయతోటి దయ చూపరా స్వామి. మా స్వామి బసవేశ్వరా, మా ఉమా మహేశ్వరా. ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి. నమస్తే.